హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. తెనాలి నడి రోడ్డు మీద కొంతమంది యువకులను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు సిఐల స్థాయిలో వ్యక్తులు బూటుకాలతో లాఠీలో నృత్యం చేసిన వీడియో దేశం మొత్తాన్ని నివేరపరిచిన సంగతి తెలిసింది కదా. నడి రోడ్డు మీదనే ఇంట్లాంటి అరాచక పర్వానికి కాకిలు తెరదీస్తే ఇక పోలీస్ స్టేషన్లలో ఇంకెన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగాలు జరుగుతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మొదటి రోజు అంటే రాజకీయ వర్గాల నుంచి పెద్దగా స్పందించేందుకు ముందు వెనక ఆడిరన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఆ నిందితుల మీద పోలీసు వాళ్ళు ఈ కూటమి సర్కార్ చేసిన అభియోగం ఏంటంటే వాళ్ళు గంజాయి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక యువకుడు దళిత వర్గానికి సామాజిక వర్గానికి చెందిన ఒక పోలీసును బాగా కొట్టిండు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ చర్య తీసుకున్నారు అని చెప్పి సమర్థించుకునే మాటలు మాట్లాడారు. తీరా చూస్తే వాళ్ళ మీద ఆ నిర్బంధం తర్వాత ఇతర కేసులన్నీ మోపి వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉన్నారని చెప్పి తేలిందనమాట. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. అసలు ప్రభుత్వం ఉందా? తెనాలి ఘటనపై దళిత మైనార్టీ బాధిత కుటుంబాల ఆక్రోశం. చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? తెనాలి దారుణంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక వాళ్ళ కుటుంబ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మా పిల్లలపై తప్పుడు కేసులు బనాయించారు, ఇదేం ఘోరం, ఇంత క్రూరంగా హింసిస్తారా? మా గుండెలు బద్దలయ్యాయి, రాజ్యాంగం మీకేమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా? లక్షల మందిపై కేసులున్నా ఇలా ఎవరినైనా ఎక్కడైనా కొట్టారా? దీనిపై న్యాయ పోరాడానికి వెనుకాడేది లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చారన్నమాట. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి దళితులు, మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు హక్కులు గౌరవించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని జగన్ మండిపడ్డారు. తెనాలిలో దళిత మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేష్, షేక్ బాబు లాల్ అలియాస్ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాల మీద లాఠీలు దారుణంగా కొట్టారు. ఓ సిఐ బాధితులను కాళ్ళు తొక్కిపట్టగా మరో సిఐ లాఠీలతో దాడి చేశాడు. మిగిలిన వారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ ఇతర కానిస్టేబుల్ కొత్తవి తెచ్చి ఇచ్చారు. అంటే ఎంత శాడిజం అనుభవిస్తున్నారో చూసారు కదా. అసలు రాజ్యాంగంలో ఏ ఒక్కడికి కూడా అవతల వ్యక్తి మీద చెయ్యి చేసుకోమని చెప్పి ఇవ్వలేదు హక్కు. ఒక పోలీసు వాళ్ళకే ఎందుకు అంటే ఇంకా ఏమంటారు, ఆ నేరాన్ని రుజువు చేసేందుకు ఇట్లాంటి అవి కూడా ఇండైరెక్ట్గానే జరుగుతాయి తప్ప డైరెక్ట్గా ఎవడు చేయడు. సో పోలీసు వాళ్ళు ఈ తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారంటే చంద్రబాబు సర్కారు ఎటుపోతుంది, ఈ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తారు, వీళ్ళకి ఏమైనా లైసెన్స్లు ఇచ్చిండ్రా జనాన్ని కొట్టడానికే? సో ఈరోజు వీళ్ళు జాన్ విక్టరు ఇంకా కరీముల్లా ఇట్లాంటి వాళ్ళు రేపు మీకు కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్ వస్తే తప్ప స్పందించరా? ప్రతి ఇంటికి ఇదే ట్రీట్మెంట్. రేపు పొద్దున మాకు పథకాలు వస్తలేవని ఎవడని అడిగిన అనుకోండి సోషల్ మీడియాలో, ఇట్లాంటి ప్రయోగమే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాల్సిన విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.